హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెనక్కాయ విత్తనాల హల్వా చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ముందుగా ఒక పావు కేజీ చెనక్కాయ విత్తనాలు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు నానితే చాలు ఫ్రెండ్స్. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. ఇలా మెత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే హల్వా బాగుంటుంది. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఓ 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకొని వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెయ్యి ఇలా బాగా కరిగేటప్పుడు జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఏమైనా వేసుకోవచ్చు. మేమైతే బాదం వేసుకుంటున్నాం. సిమ్లో పెట్టుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ కడాయిలోనే మళ్ళీ మిక్సీ పట్టుకున్న చెనక్కాయ విత్తనాల పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి, మీడియంలో పెట్టుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. బాగా ఒక 5 నిమిషాలు బాగా ఇలాగే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండండి. తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. మెత్తగా ఇలా బెల్లం ఇలా పలుకొట్టుకొని పెట్టుకోండి. 1 కప్పున్నర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా బాగా కరిగేంత వరకు బెల్లం అంతా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఇంకా బాగా కలపాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేసి పెడితే ఇంకా ఇంట్లో అందరికి బాగా ఇష్టంగా తింటారు. ఇలా
ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా కొంచెం గట్టిగా పడిన తర్వాత చూడండి ఎంత బాగుందో. కొంచెం గట్టిగా పడుతుంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఇంకో కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇందాక ముందుగా ఒక కప్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో కప్ వేసుకున్నాం. 2 కప్పుల పాలతో సరిపోతుంది, బాగా సరిపోద్ది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా కొంచెం వెరైటీగా చేయాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేస్తారు, అందరు ఇష్టంగా కూడా తింటారు. ఇలా ఒక 5 నిమిషాలు ఇలాగే కలిపి తర్వాత ఇలా బాగా రెడీ అయిపోద్ది. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఎంచుకుని పెట్టుకున్న బాదం వేసుకున్నాం. వేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. శనక్కాయ విత్తనాల హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసేసుకుని ఇప్పుడు తింటుంటే ఏముంటుందంటే అలా ఉంటుంది. ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్